Hi guys, good morning, good afternoon, good evening and welcome back to our channel. Yeah, so this is day 2. Chitradurga presently. ఇక్కడ నియర్ బై చిత్రదుర్గ ఫోర్ట్ ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ విజిటెడ్ ప్లేసెస్ ఇన్ చిత్రదుర్గ అంటే అదే. క్విక్గా చిత్రదుర్గ ఫోర్ట్కి వెళ్ళి 4 న్యూస్ వేసి కవర్ చేసేసుకొని మనం వచ్చేసి మళ్ళీ అన్ని ప్యాకప్ చేసేసుకొని విల్ హెడ్ బ్యాక్ టు మ్యాంగ్లూర్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న చిత్రదుర్గ అరౌండ్ 7 o'clockకి రీచ్ అయినా, బట్ లుక్ ఎట్ ద వ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఆల్మోస్ట్ ఒక 50 kilometers నుంచి ఇలానే ఉంది. నిన్న చిత్రదుర్గ రీచ్ అయ్యేసరికి 7 అయింది. రూమ్లో చెక్ ఇన్ అయిపోయి రెస్ట్ తీసుకొని ఈరోజు మార్నింగ్ యాక్చువల్గా చిత్రదుర్గలో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి. బట్ నేను ఫోర్ట్ ఉంది, ఆ ఫోర్ట్కి వెళ్ళి మంచి వీడియో చూసిన. డెఫినెట్గా మీరు ఏమైనా మిస్ అయితే ఈ వ్లాగ్ కన్నా ముందే ఆ వ్లాగ్ పెట్టేస్తా. సో ప్లీజ్ వాచ్ దట్ వ్లాగ్. యాక్చువల్గా మీకు కోతిరాజు అని విన్నారా ఎప్పుడన్నా? లక్కీ ఈరోజు సండే కాబట్టి అతను అక్కడనే ఉన్నాడు, స్టంట్స్ చేస్తున్నాడు. అది కూడా రికార్డ్ చేసి పెట్టినా. చాలా బాగుంది యాక్చువల్గా, వీడియో చాలా బాగా వచ్చింది. ఈ జర్నీ మొత్తం ఇలా ఫారెస్టే ఉంటుంది, కంప్లీట్ గ్రీనరీతో ఉంటుంది. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. నేచర్తో లవ్లో పడిపోయాను. సో మ్యాంగ్లూర్కి వెళ్ళి టాప్ ప్లేస్ అన్నీ కవర్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. అక్కడ ఉన్న బీచెస్, సన్ రైజ్ పాయింట్స్, సన్సెట్ పాయింట్స్, ఐలాండ్ లాగా ఉంది, అక్కడికి వెళ్దాం. అండ్ మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. అంతకు మించి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్ ఉన్నాయి ట్రై చేయడానికి. పబ్బాస్ ఐస్ క్రీమ్ అని వరల్డ్ ఫేమస్ ఐస్ క్రీమ్. అది నాకు కఫ్ ఉంది, బట్ స్టిల్ నేను ట్రై చేస్తాను ఈరోజు. ట్రై చేసి ఎలా ఉందో చెప్తా. వావ్, మామ ఒక్కసారి నా రైట్ లెఫ్ట్ ఒక లుక్ వేసుకోండి, ఎంత బ్యూటీ ఉందో ఇక్కడ. ఇంతకుముందు ఇక్కడ హోటల్ బృందావనం కనిపిస్తా కానీ పక్కన వెజ్ అని ఉంది అని చూసుకోలే. పోయి మంచి బిర్యానీ ఆర్డర్ చేస్తాం అనుకుంటే సరే ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అన్నారు. ఇంకా సర్లే అని ఇంకా వెజ్ థాలీ ఉంటుంది కదా, అది తినేసాం. అది తినేసి స్టార్ట్ అయిపోయాం. సో ఇంకా మనం ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. పక్కనే లెఫ్ట్ సైడ్లో ఒక మంచి రిజర్వాయర్ కనిపించింది నాకు ఇంతకుముందు. కాకపోతే ఇలా చూడండి, మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి. బాబా స్మెల్, ఇట్లా ఫిష్ స్మెల్ ఇట్లా కొడుతుంది నాకు. ఆహాహా, నేను యాక్చువల్లీ లంచ్ ఇక్కడ చేసినా అయిపోయేది. ఇంత బ్యూటిఫుల్ లొకేషన్లో మంచి సీ ఫుడ్ తింటుంటే మజా ఉంటుంది. అండ్ పార్క్స్ ఉన్నాయి. ఇలాంటి లొకేషన్లో బెస్ట్ బార్ అండ్ రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఆన్ ది వేలో. లొకేషన్ మట్టుకి ఆసమ్. గోపురం ఎంతవరకు న్యాయం చేస్తుందో లేదో కానీ బాబా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. మామా లుక్ ఎట్ దిస్. అస్సలు ఎంత బాగుందంటే లొకేషన్.
హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. మామ, నేను చిత్రదుర్గ నుంచి ఒక 3 వేస్ ఉంటే అందులో వయా శివమొగ్గ అని ఉంది. ఆ రూట్ చూస్ చేసుకున్నా. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే లుక్ ఎట్ ద వ్యూ. కర్ణాటక ఫారెస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉందమ్మా. చూడండి మీరు, అది ఒక ఊటీ ఒక ఊటీ కొడైకెనాల్ వెళ్తే ఎలా ఉందో అలా ఉంది. లెఫ్ట్ సైడ్లో రిజర్వాయర్, పక్కన ఇంత మంచి రోడ్డు అండ్ రోడ్ పక్కన చుట్టుపక్కల మొత్తం ట్రీసే. ఐఎమ్ సో హ్యాపీ దేవుడా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓహో, స్వర్గంలో ఉన్నట్టుంది నేను ఎగ్జాక్ట్గా. గైస్, లుక్ ఎట్ ద వ్యూ. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. రాండమ్గా వెళ్తుంటే నాకు ఈ లొకేషన్ కనిపించింది లెఫ్ట్ సైడ్లో. ఒక్కసారి ఆగిద్దామని ఆయన డ్రోన్ ఉండాలి, షార్ట్స్ వచ్చేది. గైస్, ఇది ఏదైతే చిత్రదుర్గ నుండి మనకు మ్యాంగ్లూర్ రూట్ ఉందో, ప్రతి సీను ప్రతి రూటు గోప్రో ఆఫ్ చేయొద్దు అండ్ కెమెరా ఆన్ చేసే పెట్టాలి, గోప్రో ఆన్ చేసే పెట్టాలి. అంత బాగుంది. ఫారెస్ట్ రూట్ కానీ, పక్కన రివర్స్ కానీ, రిజర్వాయర్ కానీ. ఇక్కడ ఇంకో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లొకేషన్ అనిపించింది, అందుకే ఆయన లుక్ ఎట్ ద వ్యూ. అబ్బా, ఈ లొకేషన్ని వదిలి వెళ్ళాలనిపిస్తలేదు కానీ నాకు లేట్ అవుతుంది. నా డెస్టినేషన్ టైం స్టార్ట్ అయినప్పుడు 6:30 చూపించింది. తర్వాత మంచి మంచి లొకేషన్ కనిపించింది ఆయన. తర్వాత 7 అయింది, ఇప్పుడు 7:30 అయింది. ఇంకొద్దిసేపు అయితే 8 అవుతుందేమో. 7:30 కాదు, 7:45 చూపిస్తుంది రీచింగ్ టైం. అక్కడ చూడండి, ఎవరు ఫిషింగ్ చేస్తున్నారు అక్కడ. ఐ లవ్ కర్ణాటక, బ్యూటిఫుల్ ఉంది. ప్రతి సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సూపర్ మ్యాన్. ప్రతి లొకేషన్ దగ్గర అసలు దిగి చూడాల్సిన లొకేషన్ ప్రతిదీ. ఫారెస్ట్ కానీ, ఈ వాటర్ కానీ, ఇలాంటి బ్రిడ్జెస్ కానీ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అక్కడ చూడండి, ఆ పక్షులు అలా ఎగురుతూ ఎంత కామ్ ఉంది చూడండి. దిస్ ఈజ్ వాట్ లైఫ్ మీన్స్. మనకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. ప్రతిరోజు ప్రొద్దున లేస్తే ఆపు కట్టాలి, ఈ అప్పు కట్టాలి, ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, సైకిల్లోనికి బైక్ కావాలి, బైక్ ఉన్నోనికి కారు కావాలి, కారు ఉన్నోనికి ఇంకా పెద్దది కావాలి, వేరే పెద్ద కారు కావాలి. అట్లుంది మన పరిస్థితులు. నిజంగా లిటరల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను స్టార్ట్ అయ్యే వరకు నాకు డౌట్ ఉండే, నేను వెళ్తానా లేదా, ఇంత పెద్ద స్ట్రెచ్ కొడతానా లేదా అని. ఒక్కొని దట్టు సోలోగా. ఎందుకంటే నేను 300-400 కిలోమీటర్స్ వెళ్ళినా చాలా రెగ్యులర్గా. బట్ ఈ ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్స్ రైడ్ అనమాట కంప్లీట్గా ఈ స్ట్రెచ్ మొత్తం. బట్ సక్సెస్ఫుల్గా మనం డే స్టార్ట్ చేసినాం నిన్న. అంతే సక్సెస్ఫుల్గా మనం ఈ ట్రిప్ని కూడా ఎండ్ చేస్తాం. ప్రతి మెమొరీని నేను క్యాప్చర్ చేస్తాను. ప్లీజ్ గైస్, ఈ ఎఫర్ట్స్కి ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. చలో, లవ్ యూ గైస్. మళ్ళీ ఎక్కడ బ్యూటిఫుల్ లొకేషన్ అనిపిస్తే ఐ విల్ రికార్డ్ దట్. అంటిల్ దెన్, బాయ్.